తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అగ్రనటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి అటు తమిళనాడులోనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళనాడు ఎన్నికల ఫలితాల సరళిని టీవీలో గమనిస్తూ విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ విశ్లేషణలు చాలా లోతుగా ఉంటాయని ఆయన అభిమానులు నమ్ముతుంటారు. తమిళనాడులో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ రూపంలో ఒక గట్టి సవాల్ ఎదురవుతోందని జగన్ అభిప్రాయపడడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్కు ఉన్న అశేషమైన యువత మద్దతు మరియు ఆయన క్షేత్రస్థాయిలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనను అధికార పార్టీని దగ్గర చేస్తాయని జగన్ సన్నిహితులతో అన్నట్టు సమాచారం. ఈ పరిణామం అటు తమిళనాడులో ఉన్న ప్రధాన పార్టీలైన డిఎంకే మరియు ఏఐడిఎంకేలకు మింగుడు పడిన విషయంగా మారింది. ఒకవైపు విజయ్ దూసుకుపోతుంటే మరోవైపు ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కూడా మార్పులకు సంకేతంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మరియు ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు విజయ్ రాజకీయ ఎదుగుదలను ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జగన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ సీఎం అవుతారని జగన్ అంత నమ్మకంగా చెప్పడం వెనుక భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. తమిళనాడు ఓటర్లు ఎప్పుడు మార్పును కోరుకుంటారని, గతంలో సినీ గ్లామర్ ఉన్న వ్యక్తులను ఆదరించిన చరిత్ర అక్కడ ఉందని, ఈ క్రమంలో విజయ్కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించిందని జగన్ విశ్లేషించినట్లు తెలిసింది. ఈ ఊహాజనిత వార్తలు నిజమైతే దక్షిణ భారత రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైనట్లే అని చెప్పవచ్చు. చంద్రబాబు మరియు మోడీ వంటి సీనియర్ నాయకులు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధిస్తే ఆయనకు తిరుగుండదని జగన్ భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ జగన్ వంటి నేత ఒక నటుడి రాజకీయ భవిష్యత్తు గురించి ఎంత స్పష్టంగా మాట్లాడడం అంటే అది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయమే. ఈ విషయాన్న అటు విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఒకవేళ జగన్ చెప్పినట్లే విజయ్ ముఖ్యమంత్రి అయితే అది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్న తరుణంలో విజయ్ వంటి యువ నాయకత్వం తమిళనాడుకు అవసరమని జగన్ భావించడం వెనుక ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం ప్రతిబింబిస్తుంది. ఏది ఏమైనా తమిళనాడు ఎన్నికల రాజకీయం ఇప్పుడు మున్పెండలు లేని విధంగా రసవత్తరంగా మారింది. జగన్ చేసిన ఈ జోష్ ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.